రాష్ట్రంలో పేదలకు అందవలసిన పథకాలను పక్కన పెట్టి అన్నా క్యాంటీన్ల పేరుతో కూటమి సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అన్నా క్యాంటీన్లకు పచ్చరంగు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అలాగే సూపర్ 6 హామీలను సూపర్ చిట్టిగా మార్చేశారని ఎద్దేవా చేశారు. కాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ అన్నా క్యాంటీన్ల పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారు. 200-300 మందికి పెట్టి విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఊరికి దూరంగా అన్నా క్యాంటీన్లు నిర్మించారని, జనసంచారం లేని చోట నిర్మించి ఏం ప్రయోజనమని అన్నారు. క్యాంటీన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలిపారు. ఇక 31 కోట్లను అప్పనంగా కొట్టేశారని, ప్రభుత్వ సొమ్ముతో అన్నా క్యాంటీన్ నిర్మించి వాటికి పార్టీ ఆఫీసుల్లాగా పచ్చరంగు వేశారని తెలిపారు. ఇక వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తుందంటూ గతంలో మాపై కోర్టుకు వెళ్లారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు పచ్చరంగు ఎందుకు వేశారు? పేదల పథకాలు ఎత్తివేసి వారిని మరింత పేదలుగా మార్చవద్దు. పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశారు. పప్పు బెల్లాలు పెట్టి సంక్షేమ పథకాలు ఎత్తివేయడం కరెక్ట్ కాదు. సూపర్ 6 హామీలను సూపర్ చీటిగా మార్చేశారు. ప్రజలు నిలువునా మోసం చేశారు. విద్య, వైద్యం, పోర్టుల మీద వైఎస్ జగన్ వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేశారు వైఎస్ జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటన్నిటిని పక్కన పెట్టారు. తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారో తెలియకుండా పోయింది. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. చంద్రబాబు నిర్వాహకం వల్ల 5 మెడికల్ కాలేజీలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, టోఫిల్ శిక్షణ వంటివన్నీ పక్కన పడేశారంటూ కామెంట్ చేశారు.